కాంగ్రెస్ వాళ్ళే బీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతారు మా వాళ్ళు అని చెప్పేసి గతంలో కాంగ్రెస్ వాళ్ళే అన్నారు. మీరు కాంగ్రెస్ కలిసి పనిచేసింది వాస్తవం కాదా? క్లియర్ గా చెప్తున్న కేటీఆర్, నీకు మొగునే పంపుతారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రథసారథిగా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా నీకు కరెక్ట్ మొగుని పంపుతారు. తెలంగాణ ఉద్యమంలో మహబూబాద్ లా రాళ్లతోని జగన్ అత్తాంటే ఓదార్పు యాత్రకు తరిమి కొట్టిర్రు తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ను. అదే మహబూబాద్ లో నిన్ను తరిమి కొట్టిర్రు నువ్వు పోతాంటే. అంటే సిగ్గని వేళ. పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, కేటీఆర్ ఒక ట్వీట్ చేసిండు. ట్విట్టర్ టిల్ అంటారు కేటీఆర్ ను. మెదడు అరికాల నుంచి మోకాల నుంచి మరి ఏడికి పోతానో అర్థమైతలేదు. బుద్ధి ఉండాలి కొంచెం అన్న. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసుల కవితమ్మ జైలు వచ్చింది, అది మర్చిపోయినట్టున్నాడు. మైండ్ దొబ్బినట్టున్నది. మైండ్ దొబ్బి ఏది పడుతుంది అంటే ఇంకా ఆయన ఏమనుకుంటాడంటే నేను మన ఆయననే ముఖ్యమంత్రి, నేనే శాసిస్తానని అనుకుంటాడు కావచ్చు. మిత్రులారా, నిన్నటి రోజున ఎమ్మెల్యేలు ఎంపీలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలతోని నరేంద్ర మోడీ గారు భేటారు కొన్ని అంశాల మీద. సో దాన్ని వ్యంగ్యంగా కొంచెమన్నా బుద్ధి ఉండాలి. మీ గతంలో ఉన్న మీ ఎమ్మెల్యేలు, మీ మాజీ మంత్రులు, మీ కథ, మీ అందరూ మీరు చేసిన కబ్జాలు, మీరు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి బయట పెడితే చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకు బతికున్నావు రాత్తు అనిపిస్తుంది. ఒకసారి అన్నారు కదా, ఈ కేటీఆర్ అన్నాడు రాజకీయాలు ఉండొద్దని. నీకు అట్లా కాదు, ఇంకా దరిద్రం ఉన్నది. నీ యొక్క బీఆర్ఎస్ పార్టీ దెబ్బతిని సంకనాగిపోయింది. నువ్వు నీ చెల్లె మీ ఇద్దరు చేయబట్టే సంకనాగిపోయింది పార్టీ. సో మిత్రులారా, ఈ యొక్క విషయం అంటే ఈయన ఏం ట్వీట్ చేసిండు, ఈయన కథ ఏందని చెప్పే ముందు ఒక 2 నిమిషాల వీడియో ఉంటుంది మిత్రులారా. ప్రతి ఒక్కరు దయచేసి ఖచ్చితంగా పూర్తిగా వీడియో చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే చాలా మందికి షేర్ అవుతుంది. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. ఏమని చేసిండంటే ఈ కేటీఆర్ ట్వీట్ చేసిండు ఎక్స్ లో. మోడీ గారు కలిసికట్టుగానే పనిచేస్తున్నారు. మీ కమలం నేతలు కాంగ్రెస్ నేతలతో కలిసిపోయి మరీ పనిచేస్తున్నారు. నేను ఓపెన్ గా చెప్తాను, ఇదే కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పనిచేసింది మీరు కాదా? ఇప్పుడు ఉన్న మంత్రి, అది అందరికీ తెలుసు. మీ పార్టీలనే చాలా మంది అన్నారు. అద్దంకి దయాకర్ కూడా ఇటుండు లేకపోతే దెమ్మన్నాడు. కలిసి బూతు మాత్రం మాట్లాడి అద్దంకి దయాకరే కాంగ్రెస్ వాళ్ళ ఉన్నప్పుడు. సో మీతో కలిసి పనిచేస్తాడని ఎంతమంది అని లేదు, కోవట్టని ఎంతమంది అని లేదు, కోటిరెడ్డి వెంకరెడ్డి కోవట్టని ఎంతమంది అని లేదు. మీ దాంట్లో మీకు మీ దాంట్లో మీరే కాంగ్రెస్ వాళ్ళే బీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతారు మా వాళ్ళు అని చెప్పేసి గతంలో కాంగ్రెస్ వాళ్ళే అన్నారు. మీరు కాంగ్రెస్ కలిసి పనిచేసింది వాస్తవం కాదా? నెంబర్ 1, చోటేబాయికి వ్యూహకర్తగా కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలుగా విశ్రమించకుండా పనిచేస్తున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ, ఎంపీలు అందరూ చోటేబాయ్ అంటే రేవంత్ రెడ్డికి వ్యూహకర్తగా, అంటే స్ట్రాటజిస్ట్ గా ఆయనకు ప్లాన్లు ఇచ్చుకుంటూ మంచిగా ఆయన కోరస్ పలకుండా పనిచేస్తానట. మిత్రులారా, మరి నాకైతే మరి మంచి మాటలు రావు. సిగ్గు షీమునెత్తురు ఇజ్జదిమానము మీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు లేదు, మీ అయ్యకు అసలే లేదు. ఇక మీ అయ్య బయటికి ఎత్తలేడు. మీ అయ్యను ఫస్ట్ బయటికి రమ్మను. రాళ్ళు రప్పలతోనే ఉరికిస్తారు. ఇజ్జత్ అనిపించాలి. గతంలో తెలంగాణ ఉద్యమంలో మహబూబాద్ లా రాళ్ల ఘటన జరుగుతుంది. రాళ్లతోని జగన్ అత్తాంటే ఓదార్పు యాత్రకు తరిమి కొట్టిర్రు తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ను. ఇవాళ నువ్వు పోతే అదే మహబూబాద్ లో నిన్ను తరిమి కొట్టిర్రు నువ్వు పోతాంటే. అంటే సిగ్గని వేళ తువను ఉమ్మెత్తారు. ముఖం మీద తువను ఉమ్మెత్త కూడా ఇజ్జది లేని బతుకులు మీ. నీకు కేటీఆర్, నీకు అసలు ఇజ్జది మానము సిగ్గు సిమ్మెత్తురు లేదు నీకు. అసలు నీ గురించి జనరల్ గా నేను నా ఛానల్లో మాట్లాడక చాలా రోజులైంది. అసలు నీకు నోరు కాదు, నువ్వు అన్నం తింటలేవు, అదే తింటానట్టున్నావు. అందుకే గీసోండి మాటలు. రాజకీయంగా మాట్లాడు. వాళ్ళు పోయి ఈయనకేం నొప్పో ఉత్సవర్తాదిగా అసలే నీకు ఇక వత్తడు. నీకు మొగుడు వస్తాడు. ఆగు, భారతీయ జనతా పార్టీకి నీకు మొగుడు వస్తాడు. నీకే క్లియర్ గా చెప్తున్న కేటీఆర్, నీకు మొగునే పంపుతారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రథసారథిగా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా నీకు కరెక్ట్ మొగుని పంపుతారు. నీ బతుకు నిన్ను కాంగ్రెస్ కాపాడుతుంది, కానీ భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. కేంద్రం వదిలిపెట్టే పరిస్థితి అంతకంటే ఉండదు. నోటి దూరుతూ సుండినోరుతోని అంటే మోడీ కేడీ అంటే సంకనాకపోతీవి. ఇంకా సిగ్గుండాలే ప్రజలకు. నువ్వు ఎప్పుడు మోడీని ఎప్పుడైతే ఒక్క మాట అన్నావో, ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడతావో నీ బతుకు బస్టాండ్ అవుతుంది. గుర్తుపెట్టుకో. చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం చేతి కలుపుతూ చోటేబాయి కోసం పనిచేస్తారు. రేవంత్ రెడ్డి కోసం అంటే పనిచేస్తుందట బీజేపీ. ఇక ఈయనకి సిగ్గు శివునెత్తురు ఉన్నదా? రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తుంది అంటాడు. ఇజ్జతిమానం లేనోని నువ్వు. ఫస్ట్ నీ దగ్గర నీ డబ్బులు, నీ కథా కార్ఖానం, ఇప్పుడు నువ్వు రెచ్చగొడితే ప్రతి జిల్లాలో నేను భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ యొక్క బీఆర్ఎస్ గతంలో చేసిన తప్పులు ఉన్నాయో, కబ్జాలు చేసిన వాళ్ళు కావచ్చు, ఏవైతే డబ్బులు తీసుకున్న కథలు ఉన్నాయో, ఏవైతే ఇండ్లు ఇక్కడ మా హన్మకొండల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం పైసలు తీసుకున్నారు. ఇక నీ ఇజ్జది మనం ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాడ ఎవరెవరి దగ్గర పైసలు తీసుకున్నావు హన్మకొండల
సో ఎవరెవరి దగ్గర పైసలు తీసుకొని ఇల్లు ఎత్తున్నారు మీ ఇజ్జతి మనం బట్టలు ఇప్పపోతే నేను ఉప్పాల రజనీకాంత్ అని కాదు, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీ బతుకు మొత్తం రోడ్ల మీద పెడతా. ఎవరెవరు తీసుకున్నాడు పైసలు, పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల కోసం కూడా లంచాలు తీసుకున్నారు. మీరు సిగ్గుండాలి కొంచెమన్నా. డబ్బులు తీసుకొని ఇచ్చిర్రు. దళిత బంధు ఇచ్చేందుకు 2 లక్షలు 3 లక్షలు తొప్పిర్రు. ఇజ్జత్ ఉండాలి దళితుల పైసలు తీసుకోవడానికి. మీ బతుకులు ఎన్ని అరాచకాలు జరిగినా ఒక్కరు నోరు పేపరు. నీ అరాచకాలు ఏం జరిగేది లేదు. నీ 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 బట్టలు ఇప్పుతాంది ఇప్పుడు కాంగ్రెస్. దానికి మీ నోరు ఇప్పాల కావచ్చు, నీ వెనక రావాలి కావచ్చు. నువ్వు పెద్ద దొరవు పీకుడు కానివని నువ్వు వరంగల్కి వస్తే మీ అయ్యకు ఉండాల్సిన సెక్యూరిటీ నీకుండే. మేము అవన్నీ చూడలేదా? నా మీద కేసు కాలేదా? ప్రశ్నించినందుకు నా మీద కేసు కాలేదా? నీకు సెక్యూరిటీ, నువ్వు ఒక మంత్రివా? నువ్వు చెప్పింది నడిచేది, మీ అయ్య చెప్పింది, నువ్వు చెప్పింది, మీ చెల్లె చెప్పింది, మీ బావ చెప్పింది నడిచేది. ఏ మంత్రి కన్నా ఏ ఎమ్మెల్యే కన్నా కొంచెమన్నా పరువు ఉన్నదా నీ పార్టీలా? అందుకే సంకనాకిపోయింది నీ పార్టీ. కేవలం కేటీఆర్ కల్వకుంట్లకైతే వీళ్ళిద్దరు చేసే అరాచకాలతోనే ఈ పార్టీ మొత్తం సంకనాకి. మీరు చేసేదాంతోనే రేవంత్ మీద ఈగ వాళ్ళకుండా కాపాడుకుంటారట. హైడ్రా మంచిదంటారు, మూసీ కావాలంటారు. ఏమన్నా అంటే నిద్ర నడిస్తారట. చూసిరా? అంటే మూసీ నిద్ర చేస్తున్నట్టు నటించినట్టు అనిపిస్తుందట. ఈయనకి చెప్పుకు ఏమన్నా రాకి పెళ్ళ దంపారు. ఇట్లా ఈ మాటలు ఆధారం లేని మాటలు మాట్లాడితే చెప్పుకు అది రాకి పెళ్ళ దంపారు. అదే రాయాలే. సిగ్గుండాల వీనికి. కేటీఆర్ అంటోనికి వీనికి సిగ్గు సీమునెత్తురు ఇజ్జతిమానం లేదు. తెలంగాణ ఉద్యమంలో పెద్ద పీకుడు గారు కూడా కాదు వీడు. మొత్తం వీని కుటుంబాలనే. ఈయనకి కాలే. ఇంకా కొంచెం అయితే మళ్ళీ ఈ దబాకి వెళ్తే సిటీ నాయుడిని కూడా మంత్రి చేసి వీళ్ళు. హైడ్రా గురించి మనం హైడ్రాలో ఏం మాట్లాడమండి? హైడ్రాలో పేద ప్రజలు ఇల్లు కూలగొట్టామన్నమా? ఈటల రాజేందర్ గారు అక్కడ ఫైట్ చేయలేదా? హైడ్రా గురించి కిషన్ రెడ్డి గారు ఫైట్ చేయలేదా? అక్కడ రఘునందన్ రావు గారు ఫైట్ చేయలేదా? మూసీ కావాలంటే మూసీ ఏమన్నా మనం మూసీ చుట్టుపక్కల పేద ప్రజల ఇల్లు కూలగొట్టద్దు. ఒకవేళ పేద ప్రజల ఇల్లు కూలగొడితే ముందు ఇల్లు ఇచ్చినాకనే కూలగొట్టాలి అని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పలేదా? మూసీ నిద్ర చేస్తాడంట, నిద్ర నటించినట్టు వీడు. ఇక వీడు ఒక్కడే పీకుడు గారు కరెక్ట్ ఉద్యమం చేసిండు. లక్షల కోట్ల అవినీతికి పాల్పడితే ఎన్నడన్నా నీ గురించి మాట్లాడినట్లు ఎప్పుడన్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మీ అయ్య మీద కానీ ఏమైనా చర్యలు తీసుకున్నారా? మీ బావ మీద గొర్రెల స్కామ్ కేసు ఎక్కడ పోయింది? ఫోన్ టాపింగ్ కేసు ఎక్కడ పోయింది మీది? ఫామ్ హౌస్ కూలగొట్టిలు అనేది పేద ప్రజలే కూలగొట్టిలు. కానీ హరీష్ రావు కూడా నిన్న కబ్జా చేసి ఆయన పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చింది. దానికైతే ఏమైంది? పండబేడి తొక్కుతా పేగులు మెడలు వేసుకుంటా అని రేవంత్ రెడ్డి మిమ్మల్ని అన్నాడు. పండబేడి తొక్కినా మీ పేగులు మెడలు వేసుకున్నాడా? ఇప్పటి వరకు మీ యొక్క పాత ఎమ్మెల్యేల మీద ఎవరి మీద కేసులు పెట్టిండా? మీరు కదా డ్రామాలు ఆడేది. మీరు కదా చిన్న పిల్లల శాస్త్రం లెక్క ఇది రేవు పార్టీ అని చెప్పేసి అని దానిలో ఇష్యూ చేసి హామీలను మర్చిపోయే విధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న అతి పెద్ద నాటకం ఇది. నాటకం కాదా? సంవత్సరం కలిసింది. ఇప్పటి వరకు మీ ఇంటికి కూడా వాళ్ళు వీకే. కారణం ఏంటిది? మీరు మీ ఇద్దరు కూడా చీకటి రాజకీయాలు చేసేది బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ కాదా? మిత్రులారా, ప్రతి ఒక్కరు అన్ని చూస్తా ఉన్నారు. చిన్న చేస్తారు వీళ్ళ మీద. పెద్ద కేసులు పెట్టారు, జైలు పంపరు, ఫోన్ టాపింగ్ అన్నారు, వదిలేసిన వీళ్ళను. ఇలా వీళ్ళు కదా చీకటి రాజకీయాలు చేసేది. భారతీయ జనతా పార్టీ అంటే అది ట్విట్టర్ టీలు కాదు. సిగ్గు ఇజ్జతి మనం చీమునెత్తులు ఉండాలి. నేను క్లియర్ గా చెప్తున్నా మిత్రులారా, ఇలా ఇజ్జతు లేని బతుకులు వీళ్ళై. ఇంకా చేసిన తప్పు వాళ్ళకు తప్పు అయింది క్షమించుకొని సపరేట్గా పక్కకు తప్పుకోవాలి. వీళ్ళు పక్కకు తప్పుకుంటే బీఆర్ఎస్ మంచిగా నడుచు. కేవలం ఈ కేటీఆర్ అంటోడు కవిత వీళ్ళిద్దరు చేయబట్టే ఈ దరిద్రం బీఆర్ఎస్. అందరికి తెలుసు. 4 రోజులాగా నీకు మొగుని పంపుతాడు. నీ చుట్టుపక్కల ఎవరు ఉండరు. ఇక ప్రజలందరూ చూస్తారు నువ్వు ఎవరిని పెట్టుకున్నావు చుట్టుపక్కల. సత్యవతి రాథోడు, మాలవతి కవిత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్కా సుమన్ వీళ్ళ 4గురినే పెట్టుకున్నావు. నువ్వు ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు చుట్టుపక్కల ఎవరు లేరు నీకు. ఇక ఎవరుండరు నీ చుట్టుపక్కకున్న ఆ 4గురు కూడా నీ పార్టీలు ఉండరు. చూసుకో నువ్వు ఫస్ట్. ఇక నీకు మొగుడు వస్తాండిగా. నీ భయం అదే కదా, నీకు ఉత్సాహపడుతుంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడ స్టాండ్ అయితే మమ్మల్ని తీసుకుపోయి లోపడెత్తారో. రేవంత్ రెడ్డితో మాకు మంచిగానే ఉన్నది. కానీ బీజేపీ కనుక స్టాండ్ అయిందంటే లోపల దూకితే బయటకు ఎత్తలేరు కదా. ఆ అనుభవం ఉన్నది మీకు. కల్వకుంట్ల కవిత అనుభవం మీకు ఉన్నది. సారా కేసులో అరెస్ట్ అయిన కుటుంబం మీది. నువ్వు మాట్లాడతాను ఇజ్జత్ తక్కువ మాటలు. మిత్రులారా, ఖచ్చితంగా ఈ యొక్క కేటీఆర్ పెట్టిన ఈ ట్విట్టర్ మీద ప్రతి ఒక్కరు ఖండించాలి ఖచ్చితంగా. ఇప్పటి వరకు జైలు పంపలే, కేటీఆర్ పంపలే, కేసీఆర్ పంపలే, హరీష్ రావు పంపలే, వీళ్ళ టీం ఎవరిని కూడా జైలు పంపలే ఇయ్యాటి వరకు. అంటే కారణం ఏంటిది? మీ ఇజ్జతి మానాలు పోతాయి. మేము తలుసుకుంటే మాట్లాడు స్టార్ట్ చేస్తే మీ ఇజ్జతి మానం పోతుంది. మిత్రులారా, ప్రతి ఒక్కరు ఖండించాలి. దయచేసి ఈ యొక్క వీడియోను చాలా మందికి షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే చాలా మందికి ఆటోమేటిక్ గా రికమెండ్ అవుతుంది ఈ వీడియో. అలాగే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ కూడా మర్చిపోకండి మిత్రులారా. ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. జై హింద్, జై భారత్.